బాస్ తొక్కేస్తాడు జాగ్రత్త అనే వైరల్ కాంటెంట్ గత 1 వీక్ టు 10 డేస్గా మామూలు హల్చల్ చేయట్లేదు ఇన్స్టాగ్రామ్లో, ఎస్పెషల్ ఇన్స్టాగ్రామ్లో, దాని తర్వాత ట్విట్టర్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో. దీనికి రీజన్ ఏంటి అనేది మాట్లాడదాం. అలాగే అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, దీని వెనక ఇంకేమైనా ఎవరైనా హస్తం ఉందా అనేది కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఇదేం కొత్త కాదు. మీరు కరెక్ట్గా టైం లైన్స్ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ జరిగే ముందు ఇలాంటివి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ వైరల్ అవుతున్నాయా, వైరల్ చేయిస్తున్నారా? ఇది కానీ లోకేష్ కనకరాజు అంటానంటే మన కొరియన్ కనకరాజు మూవీ అప్పుడు కూడా ఆ సినిమా రిలీజ్ అయ్యే వారం 10 రోజుల ముందు సీనియర్ ఎన్టీఆర్ గారిది మీ స్ట్రోక్ చాలా ఎమిచిరిష్గా ఉంది అని చెప్పి అదొకటి వైరల్ అయింది, గుర్తుందా? అది వైరల్ చేశారు. ఇది అలానే వైరల్ చేశారంటే ఎస్, ఇది కూడా చేశారు. చేసిన తర్వాత నిజంగానే అది వైరల్ అవుతుంది. అప్పుడు జనరల్ ఆడియన్స్ కూడా దాన్ని వాడతారు. అసలు ఈ గేమ్ ప్లాన్ ఏంటి, అసలు ఈ పిఆర్ గేమ్ ఏంటి, ఇంత నీచంగా దిగజారాలా? మనం ఏం చేస్తున్నాం? నేను చెప్పా కదా, అక్కడ చైనా ఓడు కొరియా ఓడు ఏదేదో చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఇదంతా అవసరమా? నిన్న 71st బర్త్డే అయింది చిరంజీవి గారు, పెద్ద ఈవెంట్. అక్కడ ఆ ఈవెంట్ పర్పస్ మర్చిపోయారు వచ్చిన వాళ్ళు. అఫ్కోర్స్ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది హట్టింగ్గానే ఉంటుంది. కానీ మీరు 10 మంది తెలిసిన విషయం 100 మందికి చెప్పుకున్నారు. అది డీల్ చేసే విధానం వేరేలా ఉండొచ్చు కూడా. బట్ మీరే ఒక 100 మందికి చెప్పారు. బట్ ఎవరి ఆవేదన వాళ్ళది. సో దీనికి రూట్ కాజ్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి, ఇది ఎలా స్టార్ట్ అయింది అనేదే ఈ వీడియో దానికి ఆబ్జెక్టివ్. సో వీడియో కానీ మీరు పూర్తిగా చూసిన తర్వాత మీకు బాగా ఇన్ఫర్మేటివ్గా నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. ఒకవేళ హైప్ పాయింట్స్ ఉంటే హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మై నేమ్ ఇస్ పవన్. ఇప్పుడు ముందు ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. దీనికంటే ముందు ఇది తెలియాలి అంటే ఇది ఎవరికైనా తెలియాలి. గత కొన్ని రోజులుగా, ఎస్పెషల్లీ ఒక 1.5 yearగా ఎలా జరుగుతుందిరా అంటే మనకి సంబంధం లేని కాంటెంట్ మన ఇన్స్టాగ్రామ్ ఫీడ్ కింద వస్తుంది. ఇంతకుముందు అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ విశాల్ అనే పర్సన్ ఎవడో కూడా తెలియదు. ఆ విశాల్ కాంటెంట్ 2-3 రోజుల నుంచి నాకు అసలు సంబంధం లేని విషయం అది వస్తుంది. ఎందుకు వస్తుంది తెలియదు. ఏదైనా చిన్నది వైరల్ అయితే పొరపాటున రీల్ అవసరం లేదు, దాన్ని పోస్ట్ ఏదో సంథింగ్ మనం ఒక గ్లింప్స్ ఇలా చిన్నది చూసినా కిందకి స్క్రోల్ చేసి నెక్స్ట్ అవే పొరపాటున మనం ఏదైనా ఓపెన్ చేస్తే సావే ఆ రోజు. మీరు 3-4 సార్లు రీసెట్ చేసినా కూడా అదే వస్తుంది. సో దానికి ఎలా చేయాలంటే కనబడిన వీటికల్లా వెళ్ళి ఓపిక్గా నాట్ ఇంట్రెస్టెడ్ అని కొడితే తప్ప. ఇది ఇప్పుడు మ్యాటర్కి వద్దాం. ఇప్పుడు ఎలా ఉన్నదిరా అంటే చిరంజీవి గారి మీద తెగ ట్రోల్స్ వస్తున్నాయన్నమాట, రకరకాల ట్రోల్స్. దానికి బేసిక్ లైన్ వచ్చేసరికి బాస్ తొక్కేశాడు అంటే, బాస్ అంటే ఎవరో కాదు, చిరంజీవి తొక్కేశాడు, చాలామందిని తొక్కేశాడు, మిమ్మల్ని కూడా తొక్కిమంటావా అనే ఒక టెంప్లెట్ రీల్ క్రియేట్ చేశారు. ఇది ఒక బ్యాచ్ చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారో కూడా చెప్తారు. సో అందులో రకరకాల మనుషులు పెట్టారు. ఉదయకిరణ్ని, తరుణ్ని, కార్తికేయని, మన నాగశౌర్య అని, చాలామంది పాత యాక్టర్ సుమన్ని, రాజశేఖర్ని తొక్కిమంట అని చెప్పి అది బాగా రీచ్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏందిరా అంటే జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారో వాళ్ళు ఏందిరా అంటే ఒక అల్గారిథంని పట్టుకుంటారు. ఇప్పుడు విశాల్ అనే కాన్సెప్ట్ మీద అదే డిస్క్రిప్షన్ ఇచ్చి ఆ టాపిక్ మీద చేశారు అనుకోండి, వైరల్ అయిపోతుంది. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఆ ఎమిచరిష్ డైలాగ్ అప్పుడు కూడా మామూలు జనరల్ మళ్ళీ కామన్ పీపుల్ చేసిన రీల్లో కూడా వైరల్ అయిపోయాయి. ఇప్పుడు ఈ బాస్ది కూడా తొక్కిమంటాం అనేది కూడా వైరల్ అయిపోతుంది. కానీ ఇనీషియల్గా ఇది ఆర్గానిక్గా రీల్ వచ్చిందా అంటే లేదు. దీన్ని కావాలని ఒక బ్యాచ్ పుష్ చేస్తారు. ఒక పెద్ద ఈవెంట్ జరిగే ముందు నెగిటివ్ పబ్లిసిటీ ఆర్ పాజిటివ్ పబ్లిసిటీ, ఒకటి డ్యామేజ్ చేయాలని, ఇంకోటి నెగిటివ్గా అయినా కూడా హెల్ప్ అవుతుందని చెప్పి ఇది కేవలం చిరంజీవి గారిని టార్గెట్ చేయాలి, చిరంజీవి గారిని రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలి. ఆయన బర్త్డే వస్తుంది ఈరోజు అనుకున్న బర్త్డే. సో దానికోసం అని చెప్పి 1 week to 10 days బ్యాక్ నుంచి ఇది వైరల్ అవుతుంది. పుష్ చేశారు, చాలా పిఆర్ ఏజెన్సీస్ ఉంటే పుష్ చేశారు. అది పుష్ రాగానే అల్గారిథం పిక్ అవ్వగానే మిగిలిన వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి అలా వైరల్ అయింది. సో అది చూసిన చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఎవరికైనా హట్టింగ్గా ఉంటుంది. కానీ ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే దీనికంటే ముందు కొరియన్ కనకరాజు అనే మూవీ అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ డైలాగు పట్టుకొచ్చారు. ఇప్పుడుదో అది 40-50 సంవత్సరాల క్రితం డైలాగ్. అప్పుడు మీ స్ట్రోక్ చాలా ఎమిచరిష్గా ఉంది, ఇదేనా ఫస్ట్ టైం ఫైట్ చేయడం ఇది. సో అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హట్ అయ్యారు. అది రన్ చేసింది ఇంకో క్యాంపెయిన్. ఎందుకంటే సినిమాకి పబ్లిసిటీ కావాలి, కొరియన్ కనకరాజు మూవీకి పబ్లిసిటీ రావడం కోసం. అది ఆ బయట యాక్చువల్గా 1 year బ్యాకే చిన్న వైరల్ అయిపోయింది.
సో అది రీక్రియేట్ చేశారు సినిమాలో. అది పుష్ వెళ్ళాలి అంటే జనాలకు తెలియాలి కాబట్టి పిఆర్ టీంలో, సినిమా తాలూకా పిఆర్ టీంలో అది పుష్ చేసింది. బాగా వైరల్ అయింది, జనరల్ ఆడియన్స్ కూడా వాడుకున్నారు. పిఆర్ టీం పుష్ చేసి వదిలేస్తారు, తర్వాత అది వైరల్ అయ్యి మనం వాడుకుంటాం కదా. అప్పుడు సినిమాకి హెల్ప్ అయింది. కానీ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా చాలా హర్ట్ అయ్యారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు చిరంజీవి గారి మీద చూపిస్తున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ చిరంజీవి ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయిపోయింది. కానీ చెత్త అవసరమా అనేది నాకు పాయింట్. నేనేమంటానంటే ఒక సినిమాకి ప్రమోట్ చేసుకోవాలంటే వేరేగా ప్రమోట్ చేసుకోవాలి, కానీ ఒక యాక్టర్ని డీగ్రేడ్ చేసి చేయకూడదు. అది ఎవరైనా, సీనియర్ ఎన్టీఆర్ అయినా చిరంజీవి అయినా. సో అలాంటి పిఆర్ టాక్టిక్స్ రోజు రోజుకి వరస్ట్ అయిపోయి కట్ చేస్తే ఏమవుతుందంటే ఫ్యాన్ వార్స్. అవసరమా ఈ ఫ్యాన్ వార్స్? పనికిమాలి ఫ్యాన్ వార్స్ అవసరం లేదు. అలాంటిది ఇది న్యాచురల్గా బిల్డ్ అయినవి కూడా కాదు, ఆర్గానిక్గా బిల్డ్ అయింది కాదు, ఫోర్స్డ్గా కొన్ని పిఆర్ ఏజెన్సీస్ చేస్తుంటే మీరు స్కేప్ కొట్టే మీ విలువైన టైం పక్కన పెట్టేసి కొట్టుకొని వస్తున్నారు. దీనివల్ల మీకు రూపాయి రాదు. వాళ్ళకి రావాల్సిన మైలేజ్, వాళ్ళకి రావాల్సినవి అన్నీ వచ్చేస్తాయి. సో దయచేసి ఇలాంటి వీటిలో పార్టిసిపేట్ చేసి మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకోవచ్చు. చెప్తున్నారు కదా, అది ఆ టైం ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయండి. ఒక సినిమా పిక్చర్లు సినిమాని చూడండి, మల్టిపుల్ టైమ్స్ చూడండి, అంతే తప్ప వాళ్ళ కోసం మీరు అమ్మనా బూతులు తిట్టుకోవడం, మీరు తిట్టించుకోవడం, వేరే వాళ్ళని తిట్టడం ఇంత అవసరమా? సో ఇది అవసరం లేదనిపిస్తుంది. సో ఈ కల్చర్ మారాలి. రాను ఈ కల్చరు చాలా టాక్సిక్గా తయారవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా పెద్ద హీరో సినిమా వస్తుంది అంటే వారం 10 రోజుల ముందు ఇలాంటి ఐదర్ నెగిటివ్ పబ్లిసిటీ ఆర్ ఎవరినో హట్ చేసి హ్యూమిలేట్ చేసే కాంటెంట్ మీద ఇలాంటి రీల్స్ వస్తుంటే అది ఆర్గానిక్గా అనిపించట్లేదు. ఒకసారి 2 సార్లు మీకు బాగానే అనిపిస్తుంది, కానీ తర్వాత చిరాకు దొరుకుతుంది. సీనియర్ ఎన్టీఆర్ది అదైనా ఇప్పుడు చిరంజీవి గారిది అయినా. సో నెక్స్ట్ ఏమవుతుంది, బాలకృష్ణ గారిది వస్తుంది, పవన్ కళ్యాణ్ది వస్తుంది, మహేష్ బాబుది వస్తుంది, ఇలా వస్తుంది. అది అవసరమా అని ఇది చాలా బ్యాడ్ కల్చరు, బ్యాడ్ వేలో వెళ్తున్నాం అనిపించింది. ఇప్పుడు అలాగే చిరంజీవి గారి ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అలా ఆవేదనలో అర్థం ఉంది, కానీ అట్ ద సేమ్ టైం అటుపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా హట్ అయ్యారు. అందుకే అసలు ఈ కల్చరే ఆపేయండి అంటున్నాను. అండ్ నువ్వేం మాట్లాడవా దీని గురించి, బాస్ తొక్కేస్తాడంటే నా ఒపీనియన్ చెప్తాను. నేను ఫస్ట్ థింగ్ చిరంజీవి ఫ్యాన్ కాదు, నేను సినిమా లవర్. నేను నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. ఇద్దరిలో మళ్ళీ గట్టిగా చెప్పరా ఎవరు నెంబర్ 1 నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరంటే నాగార్జున గారిని కూడా చెప్తాను. డిప్లొమాటిక్గా నేను చెప్పను, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఆ రీల్ చేస్తున్నారు, అదంతా పిఆర్ టీంలో చేసినవి. రీల్ చేసినప్పుడు మేజర్గా ఏం వాడుతున్నారు, బాస్ తొక్కేశాడు అని చెప్పి ఎవరు ఫోటోలు వేస్తున్నారు. కార్తికేయ గురించి మాట్లాడాడు, కార్తికేయ 2 ఏళ్ళ సినిమా లేదు. నాగశౌర్యం మీద మాట్లాడాడు, నాగశౌర్యం ఎగిరిపోయాడు. అలాగా కొంతమంది టైర్ 3 యాక్టర్స్ గురించి చెప్తున్నారు అనమాట. వాళ్ళని తొక్కేస్తే వాళ్ళు ఎందుకు సినిమాలు తీయట్లేదు అనేది వీళ్ళకి క్లారిటీ ఉంది. వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అయ్యి టైం తీసుకుంటున్నారు. అది ఫస్ట్ థింగ్. టైర్ 3 యాక్టర్ని తొక్కేస్తే చిరంజీవికి వచ్చే లాభం ఏముంది అంటే, చిరంజీవి ఇప్పుడు ఎవరి కోసం వెయిట్ చేయాలి? చిరంజీవి 30 సంవత్సరాలు నెంబర్ 1గా ఉన్నాడు. సో ఆయనకి ఏం కావాలి ఇంకా? సో వాళ్ళ కొడుకు రామ్ చరణ్ గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో, టాప్ టైర్లో ఉన్నాడు, టాప్ 5 టాప్ 6లో ఆయన. సో ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయకి ఏంటి సంబంధం? కార్తికేయని తొక్కేస్తే అంటే కార్తికేయ కాంపిటీషన్ అయిపోతాడు రామ్ చరణ్కి, నాగశౌర్య కాంపిటీషన్ అయిపోతాడు నాగశౌర్య. అంతెందుకు అబ్బా, ఇప్పుడు తొక్కేస్తే ఫస్ట్ అల్లు అర్జున్ గారిని తొక్కేయాలి కదా, ఎందుకంటే అల్లు అర్జున్ వాళ్ళు ఇంకా రామ్ చరణ్ ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పి. బట్ అల్లు అర్జున్ నేను తొక్కలేదు కదా, అల్లు అర్జున్ ఎదుగుతున్నాడు కదా. సో ఎవరిని తొక్కాల్సిన అవసరం లేదు. మ్యాటర్ ఉంటే ఆబ్వియస్గా అది బయటకు వస్తుంది. బట్ ఇలాంటి చీప్ థింగ్స్ చేయడం వల్ల వీళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయినప్పుడు ఇంకో ఎక్స్ట్రా పబ్లిసిటీ. ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్లో వీళ్ళు చేసిన తప్పదే. వచ్చిన బండ్ల గణేష్ కానీ, హైపర్ ఆది కానీ, ఎస్కే అని కానీ, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే, సందీప్ మాస్టర్ కానీ అందరూ రియాక్ట్ అయ్యారు. మీరు పర్పస్ ఆఫ్ దట్ ఫంక్షన్ మర్చిపోయారు. చిరంజీవి గారి ఫంక్షన్ కోసం వచ్చారు. ఆయన బర్త్డే విషెస్ చెప్పాలి, ఆయన గురించి మీకున్న అనుభూతులు చెప్పాలి, మీకు ఆయన ఎలా ఇన్స్పైర్ అయ్యారో అవన్నీ చెప్పాలి. అవన్నీ వదిలేసి ఆ ఫంక్షన్ కేవలం మీరు దీనికి ట్రిబ్యూట్ ఇస్తాం, దీనికి మేము జస్టిఫికేషన్ ఇస్తాం, దీనికి మేము రివర్ట్ చేస్తాం అన్నట్టు మాట్లాడారు. సో దానివల్ల 10 మందికి తెలిసింది మీరు 100 మందికి 1000 మందికి చెప్పుకొని వచ్చారు. సో దయచేసి ఇలాంటివి ఎలా అంటే సైలెంట్గా వదిలేస్తే సైలెంట్గా మర్చిపోతారు. న్యూస్ ఈజ్ రీప్లేస్డ్ బై న్యూస్ లాగా. నెక్స్ట్ ఇవి రెప్లికేట్ అవ్వకూడదంటే ఇది కలెక్టివ్గా తీసుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీలో అందరూ కలిసి కూర్చొని, మీకు ఏవో బోల్డ్ ప్యానల్స్ ఉన్నాయి కదా, ఇలాంటి టాక్సిక్ కల్చర్ వద్దు. పిఆర్లు చేద్దాం కానీ ఇలాంటి పిఆర్లు చేయొద్దు. మనం హ్యూమిలేట్ చేసుకొని ఎదగొద్దు అనే కాన్సెప్ట్లోకి, ఒక లైన్లోకి వస్తే, ఒక అగ్రిమెంట్లోకి వస్తే ఫ్యూచర్లో ఇవన్నీ ఆగిపోతాయి. అండ్ అలాగే ఎవరైతే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారో ఆడియన్స్, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు వాటి మీద వెర్బల్ వార్సు, అమ్మలు తిట్టుకోవడం, నాన్నలు తిట్టుకోవడం. దీనివల్ల రూపాయి రాదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది తప్ప మీకు మాత్రం ఏం బెనిఫిట్ ఉండదు. వన్స్ మీ టైం పోతే మళ్ళీ అది వెనక్కి రాదు.
అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రెషియస్ థింగ్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద యూనివర్స్, మల్టీవర్స్ ఏమిరా అంటే టైం. ఆ టైం వెనక్కి రాదు, అది దయచేసి గుర్తుంచుకోండి. సో దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. నాకు ఈ టాపిక్ మీద చెప్పాలనిపించింది చెప్పాను. మీకేమనిపించిందో బలంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సౌక నమస్కారం, ధన్యవాదాలు.